డీటెయిల్స్ చూద్దాం. నేడు కొవ్వూరు గోపాలపురంలో టీడీపీ ప్రజాగళం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు కొవ్వూరు గోపాలపురంలో రోడ్ షో నిర్వహించనున్నారు. రేపు నర్సాపురం, పాలకొల్లు, 6వ తారీఖున పెదకూరపాడు, సత్తెనపల్లి, 7న పామరు, పెనమలూరులో ప్రజాగళం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు తొలి సమావేశం, 6 గంటలకు రెండో సమావేశం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. తొలి విడతలో 15 నియోజకవర్గాల్లో ప్రజాగళం రోడ్ షోల్లో చంద్రబాబు పాల్గొనున్నారు. వివిధ నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం కార్యక్రమానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అంజిబాబు అందిస్తారు. అంజిబాబు, గుడ్ మార్నింగ్ చందు. ఈరోజు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రజాగళం యాత్ర తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక అంటే ప్రస్తుతం రామచంద్రపురంలో ఈ సభ ముగిసిన వెంటనే ఆయన మధ్యాహ్నం 2:30 గంటలకు హెలికాప్టర్ ద్వారా కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటనకి అక్కడ అంటే లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అలాగే అక్కడి నుంచి విజయవిహార సెంటర్ కొవ్వూరులో నాయకులతోటి, కార్యకర్తలతోటి మాట్లాడిన వెంటనే బహిరంగ సభ ఏర్పాటు అవుతుంది. అక్కడ 5:45 వరకు కూడా ఈ యొక్క బహిరంగ సభలో పాల్గొన్న వెంటనే అక్కడి నుంచి నల్లజర్ల చేరుకుంటారు. నల్లజర్ల జంక్షన్ లో 6 గంటల నుంచి 7:30 గంటల వరకు పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగించిన అనంతరం 7:45 నల్లజర్ల జంక్షన్ నుంచి బయలుదేరి ఏలూరు రోడ్ లో ప్రియాంక కన్వెన్షన్ లో చంద్రబాబు కోసం ప్రత్యేక బస ఏర్పాటు చేశారు. ఆ బస్సులోకి చేరిన తర్వాత 9 గంటల వరకు కూడా నాయకులతోటి అలాగే ముఖ్య నేతలతోటి కూడా సమావేశం అయ్యి అనంతరం ఆయన అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే కనుక కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో ఈ ప్రజాగళం యాత్ర ఓవరాల్ షెడ్యూల్ ఇదని చెప్పవచ్చు చందు. దీనికోసం ఇప్పటికే టీడీపీ పార్టీ శ్రేణులు, అటు జనసేన అలాగే బీజేపీ 3 పార్టీలకు చెందిన నాయకులు కూడా ఈ యొక్క సభ జరిగే ప్రాంగణాలతో పాటు ఎవరెవరు నాయకులు కలవాలి ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా కసరత్తులు పూర్తి చేశారు. ఇప్పటికే ఈ జన సమీకరణ కూడా చేపట్టారు. మరోపక్క మండుటెండని దృష్టిలో ఉంచుకొని ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే ఏ విధమైన త్రాగునీటికి కొరత లేకుండా త్రాగునీరు అలాగే మజ్జిగ ప్యాకెట్లను కూడా పూర్తి స్థాయిలో కార్యకర్తలందరికీ అలాగే వచ్చే ప్రజలకి అందించే విధంగా చర్యలు చేపట్టారని చెప్పవచ్చు చందు. రైట్ అంజిబాబు, థ్యాంక్ యూ.